టేస్టీ టేస్టీ పల్లి పట్టీలు. ఇవి తినడానికి టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, బెల్లం ఇంకా పల్లీలు కలిపి తింటే. సో ఇవైతే ఇంట్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనుక్కొని తినే కంటే ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల పల్లీలు వేసి ఒక 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పల్లీల్ని బాగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త కూడా మాడకూడదు. మాడిందా అంటే ఇంకా చిక్కీలు మొత్తం చేదుగా వస్తాయి. ఇవన్నీ అయితే మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని చాటలో వేసుకొని ఒక గిన్నెతోటి వీటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేస్తే అప్పుడు పైన పొట్టు మొత్తం ఊడిపోతుంది. మనకు 90% పొట్టు ఊడిపోతే సరిపోతుంది, కంప్లీట్గా ఊడనక్కర్లేదు. అండ్ ఇంకా ఇలా చేసేటప్పుడు పల్లీలు కూడా కాస్త చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి. పల్లి పట్టీలో చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోంచి పొట్టు మొత్తం చేసుకుంటే పల్లీలు చూడండి ఎలా వచ్చేసాయో, చిన్న చిన్న ముక్కలు కూడా అయ్యాయి. ఇప్పుడు ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నానో సేమ్ కప్తో 1.5 కప్ బెల్లం ప్యాన్లో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇది మంచిగా కరిగించుకోవాలి. ఒక 100 ml వాటర్ వేసా అంతే. అది వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో. ఎందుకంటే బెల్లంలో మట్టి ఉంటుంది. సో మనం చిక్కిల్లో డైరెక్ట్గా వేస్తే ఆ మట్టి మన పంటి కిందికి వచ్చినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. సో మేము బెల్లం పానకం చేసే ప్రతిసారి ఇలా కరిగించుకొని ఇలా ఫిల్టర్ చేస్తాము. అలా ఏమన్నా ఒకవేళ ఏదైనా మట్టి లాంటిది ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఈ బెల్లం వాటర్ కూడా వేసేసుకొని మంచిగా పానకం వచ్చేంతవరకు బాగా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇదైతే ముద్ద పాకం అవ్వాలి, తీగ పాకం కాదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మరిగిన తర్వాత దీంట్లో ఒక 2 ఇలాచీలు పొడిలాగా చేసి వేసేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకా ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికిపోయింది. బెల్లం వాటర్లో వేయగానే చూడండి ఇట్లా ముద్దలాగా అయింది. ఇట్లా ముద్దలాగా అవుతేనే అప్పుడు చిక్కీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దాంట్లో ఈ పల్లీలు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే గీ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ బెల్లం మొత్తం ముద్దగట్టక ముందుగా ఈ పల్లీలన్నిటితోటి మంచిగా కలిసిపోవాలి. సో ఇంకా ఫాస్ట్గా అయితే కలిపేస్తున్నాను. ఇది కలపడానికి ఒక 2 మినిట్స్ పట్టింది. ఫైనల్గా అయితే ఇది మొత్తం కలిసిపోయింది. పైనుంచి అయితే గీ వేసేసా. మీరు కావాలనుకుంటే లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్లో చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసమని ప్లేట్కి మొత్తం గీ అప్లై చేసేసా. ఇప్పుడు ఈ ప్లేట్లో ఆ బెల్లం పాకంని ఇందులో వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అంటే చల్లారిన తర్వాత నైఫ్కి కూడా కాస్త గీ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే టేస్టీ పల్లి పట్టీలు అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. అండ్ ఇంకా టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి.